కెరటినాయిడ్స్ అంటే ఏంటి? కెరటినాయిడ్ డెఫిషియన్సీ అంటే ఏంటి? ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. కెరటిన్స్ అంటే ఏదైనా సబ్స్టెన్స్ విటమిన్స్గా మార్చడానికి తోడ్పడుతుంది లేదా శరీరంలో విటమిన్స్గా మార్చబడే పదార్థం అన్నమాట. ఈ కెరటిన్స్ అనేవి ప్లాంట్స్లో 3 రకాలుగా విభజించబడి ఉంటాయి. అవి ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా కెరటిన్స్. బీటా కెరటిన్ అనేది ఇంపార్టెంట్ ప్రోవిటమిన్గా పనిచేస్తుంది. బీటా కెరటిన్ అనేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో బాగా పుష్కలంగా ఉంటుందన్నమాట. మన ఇంటెస్టైన్లో వైటమిన్గా కన్వర్ట్ చేసేది ఈ బీటా కెరటిన్. మిగిలిన ఆల్ఫా, గామా కెరటిన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్గా మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్, హార్ట్ అటాక్ వంటి రోగాల బారి నుంచి రక్షిస్తుంది. ఆహారంలో కెరటినాయిడ్స్ ఉండేలా చూసుకోండి. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే డౌట్ వస్తూ ఉంటుంది. కెరటిన్స్ అనగానే గుర్తొచ్చేది క్యారెట్స్. క్యారెట్స్లో మాత్రమే ఉంటుందని అనుకోకూడదు. పసుపు, నారింజ, మొక్కజొన్న, పుచ్చకాయ, టొమాటోస్, స్వీట్ పొటాటోస్, ఆస్పరాగస్, బ్రాక్లీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, మీట్, మ్యాంగోస్, పపాయ, యాపిల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో అత్యధికంగా ఉంటుంది. లో ఇంటేక్ ఆఫ్ కెరటినాయిడ్స్ లీడ్స్ టు వైటమిన్ ఏ డెఫిషియన్సీ. ఇప్పుడు వైటమిన్ ఏ గురించి చూద్దాం.